హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం నంబర్ సిస్టమ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 25² = 625 అని ఇచ్చి దానికి సంవర్గమాన రూపం రాయమన్నారు. దానికి సంవర్గమాన రూపం ఎలా రాస్తామంటే ఫస్ట్ మనం ఈ 25² = 625లో ఈ 2 ఇటు రాసేసేయండి. ఇక్కడ లాగ్ ఇవ్వండి, లాగ్ 625, దీన్ని ఇక్కడ బేస్గా రాసుకోండి. సో 2 = log 625 base 25. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ a = x such that x belongs to z -2 less than or equal to x less than or equal to 2కి రోస్టర్ రూపం అని చెప్పి అడిగారు. అంటే -2 అలాగే 2 వీటికి మధ్యలో ఉండేవి మరియు ఆ విలువలు అనమాట. అంటే ఏంటి, -2 -1 0 1 2 ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇవి కూడా రాసుకోవాలి. సో -2 -1 0 1 2. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది మ్యాథమెటిక్స్ అనే పదంలోని అక్షరాలు. దీన్ని రోస్టర్ రూపం అని చెప్పి అడిగారు. రోస్టర్ రూపం అంటే ఇక్కడ ఒక అక్షరాన్ని ఒకసారి రాయాలి. MATHE. ఓకే, ఇంతవరకు రిపీట్ కాలేదు. MATHE తర్వాత MA రిపీట్ అయింది కాబట్టి అది తీసేస్తాం. అలాగే టీ కూడా రిపీట్ అయింది, MAT రిపీట్ అయింది, తీసేస్తాం. ICS MATHE ICS. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ A = సెట్ ఆఫ్ 1, 4, 9, 16, 25కు నిర్మాణ రూపము అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఇవన్నీ కూడా స్క్వేర్స్, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్. కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ = y² అని రాస్తాము. y belongs to n ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, 1 నుంచి 5 వరకు ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఏ సబ్సెట్ బి అయితే ఏ యూనియన్ బి అని అడిగారు. ఏ సబ్సెట్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉంటాయి, బిలో ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. కాబట్టి ఏ యూనియన్ బి చేస్తే మనకి బి వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఏ కామా బిలు వియుక్త సమితులు అయితే ఎన్ ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి అని ఇచ్చారు. ఏ కామా బిలు వియుక్త సమితులు అయితే ఏ అండ్ సెక్షన్ బిలో ఎలిమెంట్స్ అనేవి ఉండవు. సో 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏకు ఘాత సమితిలో 32 మూలకాలు ఉంటే ఎన్ ఆఫ్ ఏ ఎంత అన్నాడు. అంటే 2n అనేది 32 అనమాట. 2n = 32 అంటే 2n = 2/5. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో n = 5. సో n = 5. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ W, Nలు సాధారణ సాంకేతికాల్లో సంఖ్యా సమితులను సూచిస్తే W - n అన్నాడు. అంటే Wలో 0 అనేది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సెట్ 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ A = x such that x ఒక ప్రధాన సంఖ్య, B = x such that x ఒక బేస్ సంఖ్య అయితే A - B అని చెప్పి అడిగారు. అంటే మనకి ఏముంటాయి, A = సెట్ ఆఫ్ ప్రధాన సంఖ్య అంటే 2 3 5 7 అలాగే 11 అండ్ సో ఆన్ ఉంటాయి. B = x such that x ఒక బేస్ సంఖ్య అన్నారు కాబట్టి మనకి 1 3 5 7 9 సో ఆన్ ఉంటాయి. సో A - B చేస్తే Bలో ఉన్నవన్నీ Aలో మనం క్యాన్సిల్ చేస్తాము. 3 5 7 11 ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ A - B అనేది ఏంటి అని అడిగాడు. ఇక్కడ సెట్ 2 ఒక్కటే మిగిలిపోతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఎన్ ఆఫ్ ఏ 6 ఇచ్చారు, ఎన్ ఆఫ్ బి 4 ఇచ్చారు. ఎన్ ఆఫ్ ఏ అండ్ బి 7 అని ఇస్తే ఎన్ ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి అడిగారు. ఎన్ ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బికి ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే 6 + 4 10, 10 - 7 3. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మరొకసారి చూడండి, ఎన్ ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి = ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే ఈ రెండింటిని యాడ్ చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 6 + 4 10, 10 - 7 3. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఏ కామా బిలు 2 శూన్యేతర సమితులు. ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ అనేది 128,
ఎన్ ఆఫ్ పి ఆఫ్ బి అనేది 32 అయితే ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ బి అడిగారు. చూడండి ఈ ప్రాబ్లంలో ఇక్కడ ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ అంటే 2 పవర్ ఎన్ అనేది మనకు 128 ఇచ్చారు. 2 పవర్ ఎన్ ఈక్వల్ టు 2 పవర్ 7 అంటే ఎన్ అనేది ఏమొస్తుంది 7 వస్తుంది. అంటే ఇక్కడ పి ఆఫ్ ఏ వచ్చేసి ఎన్ మనకు 128 ఇచ్చారు కాబట్టి ఎన్ ఆఫ్ ఏ వచ్చేసి 7 అవుతుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎన్ ఆఫ్ పి ఆఫ్ బి ఇచ్చారు. ఎన్ ఆఫ్ పి ఆఫ్ బి 32 ఇచ్చారు. అంటే 2 పవర్ ఎన్ 32. సో ఎన్ ఈక్వల్ 2 పవర్ ఎన్ ఈక్వల్ 2 పవర్ 5. సో ఎన్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఎన్ అంటే ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ బి వచ్చేసి 5. సో ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ బి అడిగారు. అంటే 7 మైనస్ 5. 7 మైనస్ 5 ఏమొస్తుంది 2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 0.3 రికరింగ్ ప్లస్ 0.23 రికరింగ్. సో 0.3 రికరింగ్ అంటే 0.33 సో ఆన్ వస్తుంది. అలాగే 0.23 రికరింగ్ అంటే 0.23 ఇట్లా సో ఆన్ వస్తుంది. వీటిని యాడ్ చేస్తే 0.56 సో ఆన్ అంటే 56 రికరింగ్ వస్తుంది. సో 0.56 రికరింగ్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ 7 పవర్ మైనస్ 5x ప్లస్ 23 ఈక్వల్ టు 343 పవర్ 11x మైనస్ 5 ఇచ్చారు. సో 7 పవర్ మైనస్ 5x ప్లస్ 23 ఈక్వల్ టు 343 మనం 7 క్యూబ్గా రాస్తాం కాబట్టి 3 ఇంటూ 11x మైనస్ 5 అవుతుంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే మైనస్ 5x ప్లస్ 23 ఈక్వల్ టు 3 11s 33x 3 5s 15. సో ఇప్పుడు ఈ మైనస్ 5x నాటి తీసుకెళ్ళండి. అలాగే మైనస్ 15 ఇటు తీసుకురండి. సో 33x ప్లస్ 5x 38 ఈక్వల్ టు 38x. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 38/38. అంటే ఎంత వస్తుందమ్మా 1 వస్తుంది. సో x వాల్యూ 1 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మనకి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ m క్యూబ్ ఈక్వల్ టు 1296 ఇచ్చి m వాల్యూ అన్నాడు. ఇది ఘనాల మొత్తం కాబట్టి ఘనాల మొత్తాన్ని ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఇది దేనికి ఈక్వల్ అన్నారు 1296. 1296 అంటే 36 హోల్ స్క్వేర్ అనమాట. ఈ స్క్వేర్కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే n ఇంటూ n ప్లస్ 1/2 ఈక్వల్ టు 36 అవుతుంది. సో n ఇంటూ n ప్లస్ 1/2 36 అయినప్పుడు మనకి n స్క్వేర్ ప్లస్ n ఈక్వల్ టు 36 2s ఏమవుతుంది 72 అవుతుంది. సో దీన్ని మనం ఫ్యాక్టర్స్గా రాద్దాం. n స్క్వేర్ ప్లస్ n మైనస్ 72 ఈక్వల్ టు 0. n స్క్వేర్ ప్లస్ 9n మైనస్ 8n మైనస్ 72 ఈక్వల్ టు 0. ఇక్కడ n కామన్ చేస్తే n ప్లస్ 9 మైనస్ 8 కామన్ చేస్తే n ప్లస్ 9 ఈక్వల్ టు 0. సో n ప్లస్ 9 ఇంటూ n మైనస్ 8 ఈక్వల్ టు 0. n వాల్యూ అనేది నెగిటివ్ ఉండదు కాబట్టి n ఈక్వల్ టు మైనస్ 8 ఇటు వస్తే ప్లస్ 8 వస్తుంది. ఇక్కడ n అంటే n ప్లేస్లో ఏముంది m కదా ఉంది. సో m వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. log 2√2 బేస్ 512 అని ఇచ్చారు. log 2√2 బేస్ 512 ఇచ్చారు. ఇక్కడ log 2√2 అంటే 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 1/2 అంటే 2 పవర్ 3/2 అవుతుంది. అలాగే log 512 అంటే 2 పవర్ 9 అనమాట. సో ఇప్పుడు 3/2/9 3/2 ముందుకు వస్తుంది. ఇక్కడ 9 ముందుకు వస్తుంది. 3/2/9 log 2 బేస్ 2. సో 3 1s 3 3s. సో 1/2 ఇంటూ 3 ఇంటూ log 2 బేస్ 2 1. సో 1/6 వస్తుంది. 1/6 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఒక సంఖ్యలో 4వ వంతు దాని తర్వాత సంఖ్యలో 5వ వంతు కంటే 4 ఎక్కువ అన్నాడు. అయితే ఆ సంఖ్య అన్నాడు. సంఖ్యలో 4వ వంతు అంటే x/4. దాని తర్వాత సంఖ్య x ప్లస్ 1. దాంట్లో 5వ వంతు ఎంత ఎక్కువ అన్నాడు 4 ఎక్కువ అని చెప్పి ఇచ్చాడు. అంటే x/4 ఈక్వల్ టు x ప్లస్ 1/5 ప్లస్ 4 అనమాట. సో ఇక్కడ x/4 ఇక్కడ ఎల్సిఎం చేస్తే 5 x ప్లస్ 1 5 4s ఎంతమ్మా 20. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. 5 ఇంటూ x 5x. సో 4x ప్లస్ 4 20 ప్లస్ 1 అంటే 21. 4 21s 84 అవుతుంది. సో 5x మైనస్ 4x ఈక్వల్ టు 84. x ఈక్వల్ టు 84. x ఈక్వల్ టు 84. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ బిట్ చూడండి. ఒక వ్యక్తి మొబైల్ నంబర్ 9820XY3543 అని ఇచ్చాడు. ఈ నంబర్ 3 చే నిశ్శేషంగా భాగించబడాలంటే x+y యొక్క కనిష్ట విలువ అడిగాడు. ఇక్కడ 3 చేత భాగించబడాలంటే ఇచ్చిన నంబర్స్ అన్నిటిని మనం సమ్ చేయాలి. చూడండి 9+8+2+0+3+5+4+3 ఇవన్నీ మనం యాడ్ చేస్తే 35 వస్తుంది. సో ఇది 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఇంకా మనకి ఇక్కడ మిగిలిన నెంబర్స్ ఏంటి, 2 నెంబర్స్ అంటే +x+y కూడా ఉంది. అంటే +x+y ఈ రెండింటి మొత్తం 1 అయితే అప్పుడేమైంది 36/3 అంటే 12 డివిజిబుల్ అవుతుంది. అంటే x+y ఎంత తీసుకోవాలి, మనం 1 తీసుకోవాలి. సో x+y 1. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ a, b అనేవి 2 శూన్యేతర సమితులని ఇచ్చాడు. a ఈజ్ నాట్ ఈక్వల్ టు b అనుకోండి అన్నాడు. a మైనస్ b ఈక్వల్ టు పై అయితే a, bల మధ్య సంబంధం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ a నేనేం తీసుకున్నాను అంటే 1 2 3 4 తీసుకుంటున్నాను. b వచ్చేసి 1 2 3 4 5 ఒక నంబర్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ చూడండి a ఈజ్ నాట్ ఈక్వల్ టు b అవుతుంది. ఇక్కడ a మైనస్ b చేసామనుకోండి, ఇప్పుడు ఏలో ఉన్నవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా bలో ఒక a మైనస్ b చేస్తే పై వస్తుంది. అంటే a, bల మధ్య సంబంధం ఏంటి ఇక్కడ చూడండి. దీన్ని మనం a సబ్సెట్ b అని చెప్పి అంటాం. ఎందుకంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ bలో ఉన్నాయి, bలో ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఇది a సబ్సెట్ b అవుతుంది రిలేషన్. నెక్స్ట్ బిట్ చూడండి. a డెల్టా b ఈక్వల్ టు a యూనియన్ b అయితే a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు పై అవుతుంది. చూడండి a డెల్టా b అంటే a మైనస్ b యూనియన్ b మైనస్ a. a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు పై అయితే a మైనస్ b a అవుతుంది, అలాగే b మైనస్ a b అవుతుంది. సో a మైనస్ b యూనియన్ b మైనస్ a అంటే a యూనియన్ b అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సమితులు a మరియు bలో వరుసగా 3 మరియు 6 మూలకాలు కలవు. అయితే a యూనియన్ bలో ఉండదగు కనీస మూలకాల సంఖ్య అంటే a యూనియన్ bలో కనీసం ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి అన్నమాట. అదే గరిష్టంగా అంటే మాత్రం 3 + 6 9 ఉంటాయి. కనీసం అన్నప్పుడు ఈ రెండిట్లో దేనికైతే ఎక్కువ ఉన్నాయో దాన్ని తీసుకోండి. గరిష్టం అన్నప్పుడు రెండింటిని యాడ్ చేసి రాసేసుకోండి. సో ఇక్కడ కనీస మూలకాల సంఖ్య అన్నారు కాబట్టి ఏ బిఎల్లో బీకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ నంబర్ రాసేసుకోండి. నెక్స్ట్ x² - 3x + k అనే బహుపది శూన్యాల సమితి b ఈక్వల్ టు x² - 5x + 2 అను బహుపది శూన్యాల సమితి మరియు a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు సెట్ 2 అయితే k వాల్యూ అడిగారు. ఇక్కడ మనకి a ఇంటర్సెక్షన్ b సెట్ 2 అని ఇచ్చాడు. ఇక్కడ x² - 3x + k వాల్యూ 4 తీసుకుంటే మనకి 1, 3 అనేవి మూలాలు ఉంటాయి. అంటే అప్పుడు మనకి ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే a ఇంటర్సెక్షన్ b సెట్ 2 రావాలంటే ఖచ్చితంగా ఒక 2 అనేది ఉండాలి. నెక్స్ట్ x² - 3x + 3 అని 3 తీసుకున్నా కూడా మనకి 2 అనేటువంటిది మూలంగా. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాం, x² - 2x - 1x అలా రాయడానికి కుదరదు కాబట్టి ఇక్కడ కూడా 2 అనేది మూలం రాదు కాబట్టి ఇది కూడా కాదు. సో ఇప్పుడు x² - 3x + 2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది x² - 2x - 1x + 2 అంటే ఇక్కడ x - 2 × x - 1 అంటే ఇక్కడ 2, 1 అనేవి మూలాలు వస్తాయి. అంటే ఈ ఒక్కదానికే అంటే 2 తీసుకున్న సందర్భంలోనే మనకి మూలాలు అనేవి ఒకటి 2 అనేది ఉంటుంది. ఏ ఇంటర్సెక్షన్ బి సెట్ 2 రావాలంటే ఖచ్చితంగా 3 అనేటువంటి ఆప్షన్ రైట్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ log 3 బేస్ 10 ఈక్వల్ టు a ఇచ్చారు, log 2 బేస్ 10 ఈక్వల్ టు b ఇచ్చారు. అయితే log 6 బేస్ 10 అడిగారు. log 6ని log 2 × 3 బేస్ 10గా రాస్తాం. log 2 × 3 అంటే log 2 బేస్ 10 ప్లస్ log 3 బేస్ 10 log a ప్లస్ log b అనమాట. log ab అనేది log a ప్లస్ log b. సో ఇది a అవుతుంది, ఇది b. సో a ప్లస్ b. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ a ఈక్వల్ టు b ఆల్ఫా ప్లస్ గామా అయ్యే విధంగా ధనపూర్ణ సంఖ్యలు a మరియు bల జతకు ఆల్ఫా మరియు గామా ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితమైతే వీని మధ్య ఉండే గామా విలువ అని చెప్పి అడిగారు. సో ఇది ఇలా ఉన్నప్పుడు 0 ≤ గామా బీటా అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 4215 అనేది పరిపూర్ణ వర్గం ఒకటకు తీసివేయవలసిన కనిష్ట సంఖ్య అన్నాడు.
4215. ఈ 4215కి దగ్గరగా ఉండేటువంటి వర్గ సంఖ్య 64 అనమాట. 64 వచ్చేసి 4096 అవుతుంది. సో ఇక్కడ 4096 అవుతుంది కాబట్టి ఎంత తీసివేయాలంటే 4215 మైనస్ 4096, ఇది 119 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఇచ్చి ఎక్స్ వాల్యూ అడిగారు. సో ఈ రూట్ ఎక్స్ని అటు తీసుకెళ్దాం. రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ రూట్ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ రూట్ ఎక్స్ అవుతుంది. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ మైనస్ రూట్ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై అవుతుంది కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 2 రూట్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని స్క్వేర్ చేద్దాం. ఇక్కడ ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మైనస్ రూట్ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ 2 రూట్ ఎక్స్ ఉంది. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే ఇది 1 మైనస్ ఎక్స్ అవుతుంది. 1 మైనస్ 2 రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 2 2s 4 రూట్ ఎక్స్ అవుతుంది. ఈ 1కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఈ మైనస్ 4 రూట్ ఎక్స్ని ఇటు తీసుకొద్దాం. మైనస్ 4 రూట్ ఎక్స్ని తీసుకొస్తే ప్లస్ 4 రూట్ ఎక్స్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇది 4x అమ్మ, 4x స్క్వేర్ కాదు, ఆల్రెడీ ఇక్కడ 4x ఉంది కదమ్మా, ఈ మైనస్ ఎక్స్ ఇటు వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ 4 రూట్ ఎక్స్ ఈక్వల్ టు 5x అవుతుంది. 4 రూట్ ఎక్స్ ఈక్వల్ టు 5x అవుతుంది. స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే 16x ఈక్వల్ టు 25x స్క్వేర్ అవుతుంది. ఓకే, 16/25 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. సో 16/25 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, 16/25 వచ్చింది. సో 16/25 అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి మరొకసారి, ఇక్కడ రూట్ ఎక్స్ని తీసుకెళ్ళాం, 1 మైనస్ రూట్ ఎక్స్ అయింది. స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోయింది. 1 మైనస్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 2 రూట్ ఎక్స్ అవుతుంది. ఈ ప్లస్ ఎక్స్ అంటే క్యాన్సిల్ అయిపోయి, ఇక దీన్ని కూడా మనం స్క్వేర్ చేస్తాం. మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది, రూట్ క్యాన్సిల్ అయిపోయి 1 మైనస్ ఎక్స్ వస్తుంది. అలాగే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 4x అవుతుంది. మైనస్ 2ab కాబట్టి 2 ఇంటూ 1 ఇంటూ 2 రూట్ ఎక్స్ 4 రూట్ ఎక్స్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ మైనస్ 4 రూట్ ఎక్స్ని తీసుకొచ్చాం, ప్లస్ 4 రూట్ ఎక్స్ అయింది. మైనస్ ఎక్స్ ఇటు వెళ్తే ప్లస్ ఎక్స్ అయింది. 4x ప్లస్ ఎక్స్ అంటే 5x, 4 రూట్ ఎక్స్ ఈక్వల్ టు 5x అనమాట. స్క్వేర్ చేసాం, 4 కాస్త 16 అయింది, రూట్ ఎక్స్ కాస్త ఎక్స్ అయింది, 525 x స్క్వేర్ అయింది. ఈ ఎక్స్ని ఇటు తీసుకెళ్ళి 225 ఇటు తీసుకొచ్చాం. 16/25 అంటే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ వాల్యూ ఎక్స్ అనమాట. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి, సో ఎక్స్ వాల్యూ 16/25. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడమ్మా, ఇక్కడ log 4 log 2 log 3 x మైనస్ 2009 ఈక్వల్ టు 0 అన్నారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఫస్ట్ 2018 తీసుకుందాం. log 4 log 2 log 3 2018 మైనస్ 2009 అంటే 9 వస్తుంది. 0 అవుతుందో లేదో చెక్ చేద్దాం. log 4 log 2 log 9 అంటే 3 స్క్వేర్ బేస్ 3 ఈక్వల్ టు 0. సో ఈ 2 ముందుకు వస్తుంది అంటే log a power m అంటే m log a కాబట్టి log 4 log 2 బేస్ 2 log 3 బేస్ 3. సో ఇక్కడ log 4 log 2 బేస్ 2 1 ఇంటూ log 3 బేస్ 3 1. సో log 1 బేస్ 4 అంటే 0 అంటే 0 ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 2018. సో 2018 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 58 హోల్ క్యూబ్ మైనస్ 24 హోల్ క్యూబ్ మైనస్ 34 హోల్ క్యూబ్ అన్నాడు. ఇక్కడ ఇది ఎక్స్ క్యూబ్, దీన్ని ఎలా రాస్తున్నాం చూడండి, 58 హోల్ క్యూబ్ ప్లస్ మైనస్ 24 హోల్ క్యూబ్ ప్లస్ మైనస్ 34 హోల్ క్యూబ్. ఇవి మూడు యాడ్, ఇది ఎక్స్ వై జెడ్ అనుకోండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ చేస్తే 58 మైనస్ 24 మైనస్ 34 ఇది 0 వస్తుంది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 0 అయినప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 3xy జెడ్ అవుతుంది. సో 3 ఇంటూ ఎక్స్ అంటే 58, వై అంటే మైనస్ 24, అలాగే జెడ్ అంటే మైనస్ 34.
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. వీటన్నిటిని మనం మల్టిప్లై చేస్తే 141,984 వస్తుంది. 141,984 ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, సమితి ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ మరియు 2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 7 అయితే సమితి ఏకు ఉపసమితుల సంఖ్య అన్నాం. అంటే సమితిలో ఏముంటాయి, 2కి 7కి మధ్యలో 3, 4, 5, 6 ఉంటాయి. అంటే ఏలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఉపసమితులు అంటే 2 పవర్ n అవుతాయి. అంటే 2 పవర్ 4, 2 పవర్ 4 అంటే 16. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 63 మరియు 64 సంఖ్యల వర్గాల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య అన్నాడు. 63 అంటే 63 యొక్క వర్గము మనకి ఎంత వస్తుందంటే 3969 వస్తుంది. అలాగే 64 యొక్క వర్గము 4096 వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉండేవేంటి అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి, 31 ఉంటాయి. ఇక్కడ వచ్చేసి 95 ఉంటాయి. 31, 95 అంటే 126 ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 3 + 5 = 2 క్యూబ్ అంటే రెండు బేస్ సంఖ్యలు 3 + 5 యాడ్ చేస్తే 2 క్యూబ్ అయింది. 7 + 9 + 11 5 ఆఫ్టర్ 7 7 9 11 ఈ మూడింటిని యాడ్ చేస్తే అది 3 క్యూబ్ అయింది. 11 ఆఫ్టర్ ఆడ్ నెంబర్ చూడండి, 13 15 17 19 ఇక్కడ 4 నంబర్స్ ఉన్నాయి. ఈ 4 నంబర్స్ యాడ్ చేస్తే 4 క్యూబ్ వచ్చింది. అంటే 2 నెంబర్స్ యాడ్ చేస్తే 2 క్యూబ్, 3 నెంబర్స్ యాడ్ చేస్తే 3 క్యూబ్, 4 నెంబర్స్ యాడ్ చేస్తే 4 క్యూబ్. అలాగే 157 నుంచి 181 మధ్యలో 13 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 13 క్యూబ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చిన్న లాజిక్, ఇక్కడ 2 నెంబర్స్ యాడ్ చేసాం 2 క్యూబ్ వచ్చింది, 3 నెంబర్స్ యాడ్ చేసాం 3 క్యూబ్, 4 నెంబర్స్ యాడ్ చేసాం 4 క్యూబ్. అలాగే 157 నుంచి 181 వరకు 13 నెంబర్స్ ఉంటాయి. సో 13 క్యూబ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 1/18 అలాగే 1/7ల మధ్య ఉండే సంఖ్య అన్నాడు. 1/18 చేస్తే మనకి 0.0555 సో అని వస్తుంది. 1/7 చేస్తే 0.142857 ఇవే వస్తూ ఉంటాయి, రిపీట్ అవుతాయి. అయితే ఇక్కడ ఏది మధ్యలో ఉంటుందో మనం తెలుసుకుందాం. 2/9 డివిజన్ చేస్తే 0.2 రికరింగ్ వస్తుంది కాబట్టి ఇది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి 1/5 చేద్దాం. 1/5 అంటే 0.2 కాబట్టి ఇది కూడా ఉండదు. ఎందుకంటే 0.0కి 0.1కి మధ్యలో ఇవి రెండు పాసిబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి 1/19 చూద్దాం. 1/19 అంటే 0.5263 0.5263 చూడండి. 0.0 ఇది 0.1 0.0 0.1కి మధ్యలో 0.5 ఉండదు కదా కాబట్టి ఇది కూడా పాసిబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి 8/63 8/63 వాల్యూ 0.126984 చూడండి. 0.05కి 0.14కి మధ్యలో 0.12 ఉంటుంది కాబట్టి 8/63 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 175కి దగ్గరగా ఉన్న ప్రధాన సంఖ్య అడిగారు. 175కి దగ్గరగా ఉన్న ప్రధాన సంఖ్య 173. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ P = సెట్ ఆఫ్ A, B, C, Dకి గల ఉపసమితుల సంఖ్య అడిగారు. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ n అంటే 16. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చేసి ఈ పిక్చర్లో మనకి దేన్ని సూచిస్తుంది షేడ్ చేసిన భాగం అన్నాడు. ఇది B-Aని సూచిస్తుంది. సో దేన్ని సూచిస్తుంది, B-Aని సూచిస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 41/1250 41/1250 ఇక్కడ 41ని 1250 తోటి చేస్తే మనకి 0.0328 అంటే 41ని 1250తో భాగిస్తే ఎంత వస్తుంది అంటే 0.0328 అంటే ఇక్కడ రిమైండర్ 0 వచ్చేస్తుంది. ఇంతటితో ఎండ్ అయిపోయింది. అంటే ఇక్కడ డెసిమల్ ఆఫ్టర్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 4 దశాంశ స్థానాల తర్వాత ఇది ముగుస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 16 పవర్ log 3√2 బేస్ 2 వాల్యూ అడిగారు. ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంది, దీన్ని మనం 2/4గా రాసుకోవచ్చు. 2/4 log 3√2 బేస్ 2 అవుతుంది. సో ఇక్కడ 2 పవర్ log 3√2 హోల్ పవర్ 4 బేస్ 2 ఎందుకంటే m log a అయితే log a పవర్ m అయింది కాబట్టి. ఇంకో విషయం మనకి b పవర్ log
బి బేస్ కే వాల్యూ కే అవుతుంది. అంటే ఇక్కడ 2 ఉంది, 2 పవర్ ఉంది, ఇక్కడ బేస్ 2 ఉన్నప్పుడు మనకి ఇదే వాల్యూ అయింది. అంటే ఏంటి 3√2 హోల్ పవర్ 4 అవుతుంది. 3 పవర్ 4 అంటే 81, √2 పవర్ 4 అంటే √2 పవర్ 4 అంటే ఏమవుతుందంటే 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4. సో 81 ఫోర్స్ వచ్చేసి 324 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. S ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 100 కన్నా తక్కువైన ధనాత్మక గుణిజాలట. 3 యొక్క గుణిజాలు అంటే చూడండి S ఈక్వల్ టు ఏమవుతుంది 3 యొక్క గుణిజాలు 3, 6, 9. సో 100 కంటే తక్కువ అంటే 99 అనేది లాస్ట్ది అవుతుంది. అలాగే P ఈక్వల్ టు ఏమి ఇచ్చారు చూడండి. P ఈక్వల్ టు 20 కన్నా తక్కువైన ప్రధాన సంఖ్య అన్నాడు. అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19 అంటే మొత్తం ఎన్ని వస్తాయి 8 వస్తాయి. అంటే N ఆఫ్ P వచ్చేసి 8 వస్తాయి. N ఆఫ్ S ఎన్నో మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనకి లాస్ట్ టర్మ్ చూడండి TN ఈక్వల్ టు 99 ఇచ్చారు. TN అంటే A ప్లస్ N-1 ఇంటూ D ఇది 99 వస్తుంది. A అంటే స్టార్టింగ్ ఎంత ఉంది చూడమ్మా A వచ్చేసి 3, N-1 ఇంటూ D అంటే 6 - 3, 6 - 3 3 ఈక్వల్ టు 99. సో N-1 ఇంటూ 3 ఈక్వల్ టు 96 అవుతుంది. N-1 ఈక్వల్ టు 96/3 అంటే 332s, 3 3s 3 2s. సో N ఈక్వల్ టు 32 + 1, 32 + 1 ఏమవుతుంది 33. సో ఇక్కడ ఎన్ని ఉంటాయి మొత్తం 33 ఉంటాయి. అంటే N ఆఫ్ S ఈక్వల్ టు 33. ఇక్కడ ఏం అడిగారు N ఆఫ్ S ప్లస్ N ఆఫ్ P అడిగారు. N ఆఫ్ P 8 కాబట్టి 33 + 8 వచ్చేసి 41. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి 2 పవర్ x + 2 2 పవర్ x + 2 ఈక్వల్ టు 2 పవర్ x + 2 ఈక్వల్ టు 4 పవర్ y - 1 అని ఇచ్చారు. అలాగే 3 పవర్ x + 3 ఈక్వల్ టు 27 పవర్ y + 2 అని ఇచ్చారు. సో చూడండి 2 పవర్ x + 2 ఈక్వల్ టు 2 పవర్ 2 ఇంటూ y - 1 అవుతుంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అవుతాయి. x + 2 ఈక్వల్ టు 2 ఇంటూ y - 1 అవుతుంది. x + 2 - 2y అలాగే మైనస్ ఇక్కడ 2 - 1 -2 కాబట్టి ఇటు వస్తే +2 ఈక్వల్ టు 0 అవుతుంది. సో టోటల్గా x - 2y + 4 ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 3 పవర్ x + 3 ఈక్వల్ టు 3 క్యూబ్. సో ఇలా రాస్తాం. సో x + 3 ఈక్వల్ టు 3 ఇంటూ y + 2 అవుతుంది. సో x + 3 ఈక్వల్ టు 3y + 6 అవుతుంది. సో x - 3y ఈక్వల్ టు 6 - 3 అంటే 3 వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే అంటే x మైనస్ చూడండి మనకి మొట్టమొదటి ఈక్వేషన్ x - 2y ఈక్వల్ టు -4 వచ్చింది. అలాగే సెకండ్ ఈక్వేషన్ x - 3y ఈక్వల్ టు 3 వచ్చింది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఇది చూడండి ఇది ప్లస్ కాబట్టి మైనస్ ప్లస్ ఇది వచ్చేసి మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -2y + 3y అంటే y ఈక్వల్ టు -7 వస్తుంది. సో y -7 కాబట్టి x ఎంతో చూద్దాం. ఇందులో y -7 అంటే x - 2 ఇంటూ -7 ఈక్వల్ టు -4, x + 14 ఈక్వల్ టు -4, x ఈక్వల్ టు -4 - 14, x ఈక్వల్ టు -18 వస్తుంది. సో ఇక్కడ మనల్ని ఏం అడిగారు x + y అడిగారు. x + y అంటే ఇక్కడ x అనేది -18, y అనేది -7, -18 - 7 -25. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.